హలో అండి, నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. అందంగా ఉండాలని ఎవరు అనుకుంటారు? ఎస్, నేను ప్రతి ఒక్కళ్ళు అలానే అందంగా కావాలి, అందంగా ఉండాలని కోరుకునే వాళ్ళే కదా. సో ఒకప్పుడు అందంగా అంటే సినిమాల్లో చూసే హీరోయిన్స్ మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ తోటి అందం ప్రతి ఒక్కరి సొత్తు అయిపోయింది. మరి ఈ బ్యూటీకి సంబంధించి, కాస్మెటిక్స్కి సంబంధించి అసలు మన బ్యూటీ ఇండస్ట్రీనే ఏలుతున్నాయి ఎన్నో చక్కటి టెక్నాలజీస్. మరి ఇందులో భాగంగా ఈరోజు మన అందాన్ని ఇంకాస్త అందంగా ఎన్హాన్స్ చేసుకునే విధంగా చక్కటి ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయి. మరి వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న ట్రీట్మెంట్స్ గురించి మనతో పాటు ఉన్నారు మెడికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ అట్ ఆరోహా ఎస్థెటిక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు. హలో డాక్టర్ గారు. హలో అండి. నైస్ టు సీ యూ అండి. థాంక్యూ. సో మీ నుంచి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్ ఏం చెప్పబోతున్నారు డాక్టర్ గారు? సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇలాంటి ఏజింగ్ ప్రాబ్లం తొందరగానే వచ్చేస్తూ ఉంది, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒక చక్కటి సొల్యూషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. చెప్పేసాను, మన వాళ్ళందరినీ అలర్ట్ చేసేసారు. సో ముందుగా ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది మార్ఫియస్ అండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మార్ఫియస్? మార్ఫియస్ అంటే అండి, యూజువలీ ఒకప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దెర్ వాజ్ టెక్నాలజీ కాల్డ్ మైక్రో నీడ్లింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని రెండు టెక్నాలజీస్ ఉండేవి. మైక్రో నీడ్లింగ్ అనేది మల్టిపుల్ స్మాల్ నీడిల్స్ తోటి మన స్కిన్ మీద చిన్న మైక్రో ఇంజరీస్ అంటాం, వాటి ద్వారా లోపల మన కొలాజన్ ఏదైతే ఉంటుందో స్కిన్ కింద దాన్ని రీమోడలింగ్ అంటాం. సో దానివల్ల మన స్కిన్ కొంచెం టైటన్ అవ్వటము, చిన్న చిన్న స్కార్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇంప్రూవ్ అవ్వటము, టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వటం, టోన్ కూడా ఇంప్రూవ్ అయ్యేది ఇవన్నీ చేయడం. రేడియో ఫ్రీక్వెన్సీ అట్ ద సేమ్ టైం దాంతో ఏంటంటే హీట్ ఎనర్జీ కొంచెం డెలివర్ అయ్యేది, దానివల్ల ఇంకాస్త టైటన్ అవ్వటం మనం చూసేవాళ్ళం. అవి ఇండిపెండెంట్గా అంటే ఇండివిజువల్గా ఉండే టెక్నాలజీస్ ఇవి. ఇప్పుడు మార్ఫియస్ అనేది ఇట్ క్లబ్స్ బోత్ ఆఫ్ దెమ్, అంటే రెండింటిని కలిపి డెలివరింగ్ అట్ ద సేమ్ టైం, రెండు ఒకేసారి మన శరీరంలో అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో. ఎందుకంటే దాంట్లో మైక్రో నీడ్లింగ్ ఏవైతే గోల్డ్ ప్లేటెడ్ నీడిల్స్ ఉంటాయి, సో అవి మనం మార్ఫియస్ హ్యాండ్ పీస్ యూజ్ చేసేటప్పుడు మన స్కిన్ మీద ప్రెస్ చేయగానే ఆ నీడిల్స్ లోపలికి వెళ్ళి పంక్చర్ చేసి లోపల మైక్రో ఇంజరీస్ కాజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం హీట్ ఎనర్జీ కూడా డెలివర్ అవుతుంది అక్కడ. సో రెండు ఎఫెక్ట్స్ అట్ ద సేమ్ టైం అవుతాయి కాబట్టి ఫాస్టర్ ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ అండ్ బెటర్ ఉంటుంది. రెండింటిని ఇండివిజువల్గా కంబైన్ చేయడం, ఇండివిజువల్గా ఇవ్వడం కంటే రెండింటిని కంబైన్ చేసినప్పుడు బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ నాన్ ఇన్వేజివ్ మెథడ్ లో మనకి నాన్ సర్జికల్ గా వస్తుంది కాబట్టి, సో ఇది ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ కి కూడా చక్కగా సెట్ అవుతుందా? అంటే ఫెయిర్ స్కిన్ కి ఒకలాగా డిఫరెంట్ కాంప్లెక్షన్స్ వైజ్ గా ఉంటుందా? అంటే ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్. ఎందుకంటే లేజర్ అనేది చాలా మటుకు వీ డోంట్, అంటే డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ దానివల్ల కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆర్ కొందరికి వద్దంటాం, ఎందుకంటే దానివల్ల పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి ఇష్యూస్. బట్ మార్ఫియస్ అనేది ద అడ్వాంటేజ్ ఈజ్ ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా వాడచ్చు వితౌట్ ఎనీ మేజర్ ఇష్యూస్. ఎవరికైనా పనిచేస్తుంది, ఎలాంటి స్కిన్ టోన్, డార్కర్ టెక్స్చర్ అవ్వచ్చు ఆర్ ఫెయిర్ స్కిన్ అవ్వచ్చు, ఎవరికైనా దీనివల్ల మంచి బెనిఫిటే ఉంటుందండి. ఓకే, అంటే ఇది ఎన్ని సెషన్స్ ఉంటాయంటారు? వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ని ఎప్పుడు చూసుకోగలమంటారు? ఇందులో రెండండి, మీరు అడిగినట్టు సెషన్స్ ఒకటి ఎవ్రీ 4 to 6 weeks, అంటే ప్రతి నెలకి కానీ 6 వారాలకు కానీ ఒక సెషన్ ప్లాన్ చేస్తాము. అండ్ డిపెండ్స్ ఆన్ ద ఇండికేషన్. మీకు ఓన్లీ ప్రాబ్లీ కొందరికి ఓన్లీ స్కిన్ టోన్ కొంచెం ఇంప్రూవ్ అవుతే చాలు డాక్టర్ గారు అంటే 3 sessions ఆర్ గుడ్ ఎనఫ్ అండి. కొందరికి యాక్నే స్కార్స్ ఉంటాయి, పోస్ట్ యాక్నే మొటిమలు వచ్చిన తర్వాత ఏవైతే స్కార్స్ ఉంటాయో అవి పోవడానికి ఒక 5 to 6 sessions అవసరం పడతాయి. బట్ ఒక్కసారి ఆ రిజల్ట్ కంప్లీట్ గా రావడానికి లాస్ట్ సెషన్ అయిన తర్వాత ఒక 2 to 3 months ఇస్ ద ఫైనల్ టైం అండి. సో ఇప్పుడు మనం 4 సెషన్లు చేస్తే ఎవ్రీ మంత్ గ్యాప్ లో 4 నెలల తర్వాత ఇంకో 3 months పడుతుంది. సో టోటల్ 6 to 7 months పడుతుంది మనకు 4 sessions అయితే. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఫ్యూచర్లో అంటే ఎవ్రీ ఇయర్కి ఒక సెషన్ యాజ్ ఎ మెయింటెనెన్స్ సెషన్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కొంచెం స్కిన్ టోన్ కాస్త ఇంప్రూవ్ అవ్వడానికి అయితే 2 sessions లోనే మనకి డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇది ఏంటంటే మనము బయట తిరుగుతూ ఉంటాం, ఎండకి ట్యాన్ అయిపోతూ ఉంటాం, దానివల్ల మళ్ళీ ఆ ప్రాబ్లం రావచ్చు. సో అలాంటప్పుడు ఇంకా మనము కాస్త జాగ్రత్తలు పాటిస్తూ అవి కంటిన్యూస్ గానే ఉంటాయండి. స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక క్లెన్సర్ అంటాము, ఒక మాయిశ్చరైజర్, ఒక విటమిన్ సి బేస్డ్ క్రీమ్, ఇవన్నీ డైలీ రొటీన్ లో ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవటం, దీస్ ఆర్ రొటీన్ థింగ్స్. అవి మానకూడదు ఎప్పటికీ. జస్ట్ బికాజ్ మనం ఇది చేయించుకున్నంత మాత్రాన అవన్నీ ఆపేలేం, అవి కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది జస్ట్ అన్ యాడ్ ఆన్ థింగ్, మన టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. కొందరికి ఏంటంటే ఏజింగ్ చేంజెస్ కొంచెం కనిపిస్తాయి 30s ఆర్ కొంచెం లేట్ 30sకి వచ్చేటప్పటికి.
ఆ ఏజింగ్ చేంజెస్ని కొంచెం అర్లీగా దీంతో ట్యాకిల్ చేయొచ్చు ఓకే వితౌట్ గెటింగ్ ఏ సర్జరీ డన్. ఓకే. సో వన్స్ మనము ఈ సెషన్స్ చేసుకుంటున్నప్పుడు సైమల్టేనియస్గా స్కిన్ రెజ్యునేట్ కోసం కెమికల్ పీల్స్ లాంటివి ఇలాంటివి చేసుకోవచ్చు చేయొచ్చండి, బట్ కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ స్కిన్ ట్రీట్మెంటే అండ్ లిటిల్ ఇన్వేజివ్, ఎందుకంటే నీడిల్స్ మనం మైక్రో నీడ్లింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది కెమికల్ పీల్కి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ ఏవైతే బోటాక్స్ అంటాము, ఫిల్లర్స్ అంటాము, వీటికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ ఫిల్లర్స్ ఇవ్వకుండా ఇది అయిన తర్వాత ఫిల్లర్స్ చేసుకోవచ్చు. బోటాక్స్ ఇవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, లైక్ కెమికల్ పీల్స్ కి కూడా కాస్త టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇచ్చి చేసుకుంటే బెటర్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మైక్రో నీడ్లింగ్ కదండి, సో కాస్త రెడ్నెస్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుందేమో కదా, సో ఎంత వరకు ఉంటుంది అంటారు అదంతా? ఒక్క రోజు అండి, ఒక్క రోజు 2 రోజుల్లో మాక్సిమం అంతా మీకు సెటిల్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత దీని ఎఫెక్ట్స్ అంటూ ఎక్కువ రోజులు ఏం కనిపించదు మీకు, దీనివల్ల రెడ్నెస్ అవన్నీ ఏవైతే అంటున్నారు. లోపటి నుంచి ఆ కొలాజన్ రీమోడలింగ్ అదంతా మనకు ఒక 2 weeks లో డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీ సెషన్ తర్వాత 3 months కి విల్ గెట్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే. సో చాలా మంది ఈ రోజుల్లో సఫర్ అవుతున్న వాళ్ళే అటు ఫేస్ లో ఏజింగ్ అని, అంటే యంగ్ ఏజ్ లోనే ఇవన్నీ చూస్తూ ఉంటారు, ఏజింగ్, డార్క్ స్పాట్స్, కాంప్లెక్షన్. సో ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళు వన్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళ సాటిస్ఫాక్షన్, సో మీ మాటల్లో ఒకసారి విని తెలుసుకోవాలనుకుంటున్నాను. యూజువల్లీ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఇండికేషన్స్ మెయిన్లీ రెగ్యులర్ కెమికల్ పీల్స్ అవ్వచ్చు, లేజర్స్ అవ్వచ్చు, ఇవన్నీ అందరు చేయించుకునే వాళ్ళు. బట్ 2 మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, యాక్నీ స్కార్స్ ఒకటి, రెండోది స్ట్రెచ్ మార్క్స్. డెలివరీ అయిన తర్వాత చాలా మంది స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడుతుంటారు. వాటికి చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేస్తారు. ఏది అంటే స్ట్రెచ్ మార్క్స్ 100% ట్రీట్మెంట్ అంటూ ఏది లేదు, బట్ ఉన్న వాటిలో ది బెస్ట్ వచ్చేసి మార్ఫియస్ అండి. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద ఓన్లీ FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ స్ట్రెచ్ మార్క్స్ అండ్ యాక్నీ స్కార్స్. ఇండియాలో కానీ కాదు, వరల్డ్ వైడ్ FDA అప్రూవ్డ్ ఇది ఒక్కటే ఉంది ఇప్పటికి ఇంకా మెషిన్. దీంతో చాలా మంది యాక్నీ స్కార్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ 60 to 70% వస్తుంది, విచ్ నో అదర్ మొడాలిటీ గివ్స్. సో దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నందుకు దే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకోటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈ మార్ఫియస్ అన్నది మనకి స్కిన్ సాగింగ్, రెజ్యునేట్, సో వీటికే కాదు స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఆన్ ఫేస్. అవునండి. ఓకే, సో అలా కూడా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ కంప్లీట్ డిసపియర్ అవ్వవు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి లోపల స్కిన్ టేర్ అవుతుంది ఇన్నర్ ఆస్పెక్ట్ లో, దానివల్ల వచ్చే మార్క్స్ అవి కంప్లీట్లీ 100% పోవు, కానీ 60 to 70% వేరే ఏ మొడాలిటీ తోటి ఇంత బెనిఫిట్ రాదండి. ఓకే, సో చాలా మంది ఉన్నారండి నిజంగా ఇలా చేసేవాళ్ళు, కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి, నాకు కావాలి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, సో ఎవరు ద బెస్ట్ అని చెప్పేసి మనం చూస్ చేసుకోగలమంటారు? ఇందులో మార్ఫియస్ యూజువల్లీ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు ఇద్దరు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ అండి. వేరే మీరు అదే అంటున్నాను, మొన్న కూడా ఇంకో ఇంటర్వ్యూలో డిస్కషన్లో ఇదే అయింది. మీరు చాలా మంది క్లినిక్స్ ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఒకటే చెప్పాను, మీ శరీరం అనేది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఫర్ యూ. ఇది మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దాని మీద ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దేర్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా వెళ్ళి మీరు జస్ట్ బికాజ్ ఒక యాడో ఏదో క్లినిక్లో ఏదో మనం చూసాం ఇది జరుగుతా ఒక వీడియో చూసాం వెళ్ళి చేయించుకోవడం అనేది యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అండర్ అట్ రిస్క్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం ఒక ప్రొసీజర్ ఆర్ ఎనీ ఇంటర్వెన్షన్ చేయించుకునేటప్పుడు వాళ్ళు క్వాలిఫైడ్ మెడికల్ పర్సనలా కాదా, ఆర్ క్వాలిఫైడ్ ఇప్పుడు నేను అన్నట్టు డెర్మటాలజిస్ట్ అయ్యి ప్లాస్టిక్ సర్జన్ అయ్యి ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ ఎఫిషియంట్ టు డూ దిస్. బికాస్ ఏదైనా కాంప్లికేషన్ వస్తే నాన్ మెడికల్ పీపుల్కి ట్యాకిల్ చేయడం కూడా రాదు. సో అలాంటప్పుడు మీరు వెళ్ళి మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నట్టే అవుతుంది. నిజమే. సో ఒక మాటలో చెప్పాలంటే మన బాడీ అనేది మన ఇన్వెస్ట్మెంట్ అంతే. సో దాని గురించి ద బెస్ట్ గాను మనం రీసెర్చ్ చేసి మరీ వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలానే డాక్టర్ గారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు, చాలా మంది దగ్గర వెళ్తూ ఉంటారు. సో అన్ని రకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్స్ అయిన తర్వాత సో ఒకళ్ళ మంచి చేతిలో మంచి హ్యాండ్లో వాళ్ళు పడిన తర్వాత సో దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటారు, ఫర్దర్గా ఎలా రెస్పాండ్ అవుతుందంటారా? స్కిన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇట్స్ కంటిన్యూస్లీ ఏమంటారు రీమోడలింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకు దెబ్బలు తగిలి ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బట్ రికవర్ అవుతూ ఉంటుంది స్కిన్. బట్ ఓవర్ టైం ఏమవుద్దంటే ఇప్పుడు నాన్ ఇన్వేజివ్ మొడాలిటీస్ అంటాం, అంటే మన స్కిన్ని పెనట్రేట్ అవ్వకుండా ఏదైతే ఉంటాయో యూజువల్లీ మన పీల్స్ అవ్వచ్చు, లేజర్ అవ్వచ్చు, ఇవన్నీ స్కిన్ లోపల భాగం ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అలాంటప్పుడు లోపల స్కార్ ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఛాన్స్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అయ్యింది, ఇప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అంటాం,
థ్రెడ్స్ లోపల నుంచి పాస్ చేసినప్పుడు కొంచెం దాని చుట్టూ స్కార్ ఉంటుంది. ఓకే. సో అలాంటి మల్టిపుల్ సెషన్స్ అయినప్పుడు ఎక్కువ సర్జికల్ గా మనం చేయాల్సి వస్తుంది. నాన్ సర్జికల్ ఇలాంటి మొడాలిటీస్ తోటి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాదని, అది డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి వీటి నాన్ ఇన్వేజివ్ వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఏ రకంగా ప్రాబ్లమ్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్ అండి, అది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను, హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రైన్డ్ హ్యాండ్స్ అయి ఉండాలి. కాంప్లికేషన్స్ ఎవరికైనా అవ్వచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ మేము దేవుళ్ళు అని కాదు, ఎవరి చేతిలో అయినా అవ్వచ్చు. బట్ ట్రైన్డ్ పీపుల్ ఆర్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ఇఫ్ సమ్ మైనర్ ఇష్యూ హ్యాపెన్స్ దే కెన్ టాకిల్ ద ఇష్యూ. నాన్ ట్రైన్డ్ పీపుల్ ఆర్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ తోటి ఏంటంటే వాళ్ళు జస్ట్ ప్రొసీజర్ చేయడం చూసి చేయొచ్చు, కానీ కాంప్లికేషన్స్ వస్తేనో ఆర్ దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తేనో ట్యాకిల్ చేయడం వాళ్ళు చేయలేరు, అందుకని డిఫరెన్స్ ఉంది. మీరు ఇంకోటి మెన్షన్ చేశారు, ఒక సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు అని చెప్పేసి అన్నారు. సో అయితే మనకి జస్ట్ ఏ మెషిన్ అండి, సో దాంతో సీనియర్ ప్లాస్టిక్ సర్జనే చేయాలి అనేది ఏదైనా ఉంటుందంటారా? ఎందుకంటే మెషిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయగలుగుతున్నారు కాబట్టి. బట్ మెషిన్ లో అంటే అండి దిస్ నాట్ లైక్ ఎస్ కుట్లేసే మెషిన్ లా కాదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఇందులో పారామీటర్స్ మార్చాల్సి ఉంటుంది, ప్రతి స్కిన్ టోన్ కి మార్చాల్సి ఉంటుంది, మీరు ఏ డెప్త్ లో చేయాలనుకుంటున్నారో దానికి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మార్ఫేస్ లో మళ్ళీ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఫిక్స్డ్ మోడ్ అని, సైక్లికల్ మోడ్ ఒకటి, బర్స్ట్ మోడ్ అని ఉంటుంది. అంటే జస్ట్ ఒక బర్స్ట్ మోడ్ గురించి చెప్పాలంటే బర్స్ట్ మోడ్ డిఫరెంట్ అంటే డెప్త్స్ లో, అంటే యూజువల్లీ 4 to 5 millimeters డెప్త్ లో ఒకసారి ఎనర్జీ ఇవ్వగలదు. ఆ నీడిల్స్ వెనక్కి వచ్చేటప్పుడు 2 millimeters లో కూడా ఇంకోసారి ఎనర్జీ ఇవ్వగలదు. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అండ్ ఎవరి స్కిన్ కి ఎవరి టెక్స్చర్ కి ఎలాంటి ఇది ఇవ్వాలి ట్రీట్మెంట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేస్. ప్రతి ఒక్కళ్ళకి ఒకే సెట్టింగ్స్ పెట్టి ర్యాండమ్ గా చేయలేము, అందుకని దట్ ఈస్ వేర్ యువర్ ఎక్స్పర్టీస్ మ్యాటర్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎస్, మరి ఇంకా ఫైనల్ గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి కావాలండి ఈ రోజుల్లో, ఎవరైతే ఇంట్రెస్ట్ అని చెప్పడం రాంగ్ అది. సో చాలా ఎంతూజియాస్టిక్గా ఎవరు కావాలి, కాకపోతే కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు, అమ్మో ఎలా ఉంటుందో ఏంటో. సో అలాంటి వాళ్ళకి మీరు ధైర్యాన్ని చెప్పే మీ మాట ఏంటంటారు? మార్ఫియస్ అనేదండి యూజువల్లీ చాలా మటుకు కొందరు లేజర్ హెయిర్ రిమూవల్కి అలాంటి వాటికి నంబింగ్ క్రీమ్ పెట్టుకుంటారు. ఒక 45 minutes అలా క్రీమ్ పెట్టిన తర్వాత మొద్దు బారుతుంది కొంచెం చర్మం. సో మార్ఫియస్ ఆల్సో కెన్ బి డన్ ఇన్ ద సేమ్ వే. అలాంటి ప్రొసీజరే చేస్తాము. నంబింగ్ క్రీమ్ ఉంచేసి ఒక 45 minutes దాని తర్వాతనే ప్రొసీజర్ చేస్తాము. ప్రొసీజర్ చేసేటప్పుడు మీకు ఎటువంటి పెయిన్ ఉండదు ఆ నంబింగ్ క్రీమ్ వల్ల, ఎఫెక్ట్ వల్ల. సో ప్రొసీజర్ తర్వాత యాక్చువల్లీ పెద్ద పెయిన్ ఎవరు ఫీల్ అవ్వేదేమి ఉండదండి, ఎందుకంటే ప్రొసీజర్ చేసేటప్పుడు నంబింగ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల అప్పుడు మాక్సిమం పెయిన్ అప్పుడే ఉంటుంది ఎవరికైనా. సో ఆ టైంలో ఆ నంబింగ్ క్రీమ్ ఎఫెక్ట్ వల్ల అసలు పెయిన్ అంటూ ఏం తెలియదు. సో దానివల్ల అసలు పెయిన్ఫుల్ అనేది మీకు అనిపించదు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దట్ నంబింగ్ క్రీమ్ పార్ట్. సో అందుకని మార్ఫియస్ 8 ఇస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి, అంత ఇబ్బంది ఎవరికీ ఉండదు. అండ్ డౌన్ టైం కూడా 2 days లో నార్మల్గా అయిపోతుంది. ఇన్ఫాక్ట్ లేజర్స్ తోటి డౌన్ టైం ఎక్కువ ఉంటుంది. లేజర్ వల్ల రీజోనేషన్ చేయించుకున్న వాళ్ళకి ఒక 3 to 4 days ఎండలో అసలు వెళ్ళొద్దని చెప్తాము. ఇవన్నీ చాలా ఉంటాయి. రెడ్నెస్ కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఇలా ఉంటాయి. బట్ మార్ఫియస్ తో విత్ ఇన్ 48 hours ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్. ఓకే, నాకున్న క్యూరియాసిటీ తోటి నాకు ఒక క్వశ్చన్ ఇంకోటి అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎర్లీ 20s లో కూడా చాలా మంది పిల్లలు నేను ఇంకా బాగుండాలి, నేను ఇంకా ఫెయిర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మరి ఆ ఏజ్ వాళ్ళకి సజెస్టబుల్ అండి ఇది? ఫెయిర్నెస్ అనేది దట్ ఈస్ అగైన్ కమ్స్ అండర్ కెమికల్ పీల్ కేటగిరీ అండి. ఓకే, ఇది దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ డామేజింగ్ ఆర్ అవుటర్ లేయర్ ని కొంచెం కెమికల్ పీల్ తో డామేజ్ చేసి కొత్త లేయర్ గ్రో అవుతుంది. దట్ ఈస్ హౌ యూ గెట్ ఫెయిరర్ స్కిన్. ఓకే, బట్ ఇదేంటంటే దిస్ ఇస్ టార్గెటింగ్ డీపర్ లేయర్, అంటే స్కిన్ లోపల భాగాన్ని టార్గెట్ చేస్తుంది. దానివల్ల స్కిన్ టైటన్ అవుతుంది, దాని టోన్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న మార్క్స్ ఆర్ రింకిల్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే అలాంటివన్నీ కరెక్ట్ అవుతాయి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అవి ఉంటాయండి. బట్ ఫెయిర్నెస్ కి ఇది యూజువల్లీ వాడము. టోన్ ఇంప్రూవ్ అవుతుంది, మన టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ డెఫినెట్లీ బెటర్ అవుతాయి. ఓకే, సో ఇది పర్టికులర్ ఏజ్ వాళ్ళే చేయించుకోవాలి అనేది అలా ఏం లేదండి, ఎవరైనా చేయించుకోవచ్చు, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ నాన్ సర్జికల్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా కావాలనిపిస్తుంది. సో మీ ద్వారా ఏంటంటే ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎలాంటి హ్యాండ్స్ లో పడాలి అన్న విషయాలు కూడా మన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. సో ఇంత డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.